హలో ఫ్రెండ్స్, కచ్చి అక్కడ ఆగమ్మా దోపుది ఈ దోపు. హలో అండి, అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట. సరే, నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవన్నీ పండగ పిండి వంటలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అన్ని మొక్కలు పెంచిందంట, చూపిమంటుంది అమ్మమ్మ ఇందాకట వస్తుంటే. పిండి వంటల ప్రోగ్రాం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారా బాగా? మేమైతే ఇవాళ వచ్చామన్నమాట. మా ఊళ్ళో కథలకి ఇవాళ కదిలేరండి. సో మళ్ళీ కలుద్దాం. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా. ఇదిగోండి, మా మమ్మీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఏం వండుతున్నావు? చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ ఫ్రై. ఇదిగోండి, బిర్యానీ స్టార్ట్ చేసింది. కట్టా పెట్టి ఇటు పక్క మా అమ్మమ్మ అంట్లు తోముకుంటుంది. అమ్మమ్మ ఇటు చూడు. మా మమ్మీ మమ్మీ ఇటు తిరుగు. చెప్పుతున్నా. చికెన్ బిర్యానీ అమ్మలకు కూడా మరి అమ్మ చేయటం చేత కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడతారు. సరే, ఇప్పుడు ఎలాగ వచ్చాను కదా చేయమ్మా అన్నారు. రేపు మార్నింగ్ ఎలాగో మళ్ళీ పిండి వంట హడావుడి ఉంటుంది కాబట్టి ఇవాళ చేసేస్తున్నాను. ఎలాగో ఈ ప్రాసెస్ మీకు తెలుసు కదా, అందుకే మీకు చూపించలేదు అనమాట. మీకు చూపించట్లేదు. మళ్ళీ కట్టా పెట్టేసాను. పొగలు వస్తున్నాయి అన్నమాట. వేడిగా కట్ట అయిపోయింది. అబ్బా, ఈ పొగ వల్ల వీడియో కూడా క్లారిటీ రావట్లేదు. చూపించి వంటగదంతా ఈసారి వంట చూపించు. చిన్ని వంటగది అన్నీ ఇలా అరేంజ్ చేసుకుని ఆమెకు అనుకూలంగా ఉన్నాయి పెట్టేసుకుంది. ఓకే, బాయ్ చెప్పు. ఓకే అండి, బాయ్ బాయ్. వీడియో మా అమ్మ నా మీద అరిచేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడో ఇంట్లో మాకు ఒక ½ కేజీ చేస్తుంటాం కదా, ఇక్కడ ఎక్కువ చేస్తున్నాయి. పెద్దలు పెట్టాను. కొత్తిమీర, పుదీనా. మాట్లాడు. మీరు ఏం చేస్తున్నారు? పండగ స్పెషల్ ఏం చేశారు? ఈ సౌండ్లో వినిపిస్తుంది కదా. మా మమ్మీ మాకు ఇంకా పిండి వంటలు వండలేదు ఫ్రెండ్స్. రేపు పొద్దున్న అదే డ్యూటీ అండి, అందుకని ఇవాళ చేసేస్తున్నాను అమ్మాయికి బిర్యానీ. అది రేపంతా వండించుకోవాలి పిండి వంటలు. మళ్ళీ తెల్లారి నుంచి పిల్లలిద్దరే కాలేజీ వెళ్ళిపోతారు. అందుకని ఇవాళ ఒక్కరోజు అనమాట. ఇవాళ మధ్యాహ్నం వచ్చాము. ఇవాళ వచ్చిన దగ్గర నుంచి ఈ పని సరిపోయింది. రేపు పొద్దున్న మొదలు పెడితే రేపు సాయంత్రం వరకు పిండి వంటలు అనమాట. అది కూడా మీకు షేర్ చేస్తాను. పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కొత్త చీరలు కట్టుకున్నారా? కొత్త బట్టలు? ఇదిగోండి, నా శారీ ఎలా ఉంది? బాగుందా? లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు అనమాట. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే నేను కొనుక్కున్నాను. చికెన్ చూపించాను ఒకసారి. కేజీ చికెన్ వేసానండి. కేజీన్నర బియ్యం తీసుకున్నాను. ఇదేమో ఇది కేజీన్నర చికెన్ అనమాట. ఫ్రై అడిగారని ఫ్రై కూడా చేస్తున్నాను. ఇది
నిన్న మొన్న వీడియోలు పోస్ట్ చేయలేదు కదండి, అసలు వీలు పడలేదు, అందుకని ఏం చేయలేదన్నమాట, మీకు వీడియో ఏం పెట్టలేదు. మీరేం చేసుకున్నారు? ఇదంతా మా అమ్మ చిన్న ప్రపంచం అనమాట. చూడండి, అన్ని దగ్గరకు అందుబాటులో పెట్టుకుంటే చక్కగా. ఇదే రూమ్ మా అమ్మకు ఉంటే అస్సలు సరిపోదు ఫ్రెండ్స్. మళ్ళీ మమ్మల్ని తిట్టుకొని తిట్టిద్ది మా మమ్మీ. నాకేం వద్దని చెప్పేసి ఇలా ప్లెయిన్ పెట్టించేస్తుంది అనమాట. అన్ని తీసుకుని ఈజీగా పెట్టించేసుకోండి. గ్యాస్ బండలు 2, బియ్యం డ్రమ్ము, ఇవన్నీ ఉడియాలు, ఇవి నేను పెట్టి పంపించాను. ఇంకా చూడండి, మా అమ్మకు మందులే, ఈ ఇంట్లో ఎక్కువ మందులు, మా అమ్మ మందులు, మా నాన్న మందులు అనమాట. ఇదిగోండి గోములు అన్నీ తాళాలు అది పెట్టిన చూడండి అన్నీ. ఇదనమాట మా అమ్మ చిన్న ప్రపంచం. మా మమ్మీ కిచెన్తో పోల్చుకుంటే మా అమ్మమ్మ కిచెన్ బాగుంటుంది, నీట్గా అందుబాటులో పెట్టుకుంటుంది మా అమ్మ. నాకు అంటే హడావుడి పెట్టి మా పిల్లలు అట్లా చెప్తారు. అబ్బా సరే, ఇది మీకు తెలుసు కదా ఈ ప్రాసెస్ అంతా. ప్రతిసారి వీడియో ఏం పెడతాను, ఇది చూపించిన మీకు బోర్ కొట్టుతుంది కదా. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. చికెన్ ఫ్రై చేసేసానండి, అయిపోయింది. మా వాళ్ళకి అయితే బిర్యానీ కూడా టైం పడుతుంది కదా, అందుకని ముందు ఫ్రై తినేస్తున్నారు. అదిగోండి, ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుంది. పదండి, మా వాళ్ళు చికెన్ ఫ్రై తింటున్నారు. ఏం చేస్తున్నారు? నిమ్మకాయ పిండుకుంటాం చూడండి. ఈవిడ స్నానం చేసి రెడీ అవ్వకుండా మళ్ళీ షార్ట్ అయి వేసుకుందండి. డ్రెస్ వేసుకోమంటే వేసుకోలేదు. సార్ నమస్కారం. ఎలా ఉంది చికెన్ ఫ్రై? మీ అత్తయ్య గారు చేశారా? మీ అత్తయ్య గారి ఇంటికి వచ్చారండి? మళ్ళీ చెప్పండి. ఓకే, చూసారా, నేనంట తిట్టుకుంటూ పెడుతున్నానంట, అమ్మోళ్ళు ప్రేమతో పెడతారంట. ఇదిగోండి, అమ్మాళ్ళది ఒక రూమ్, బెడ్రూమ్ అనమాట ఇది. చూడండి, పైనంతా కూడా సీలింగ్ చేయించాడు మా నాన్న. ఇలాగా ఇది చెప్పారు కదా, కబోర్డ్స్ లేవని ఇలా కర్టన్స్ వేసేసి పెట్టేసింది అమ్మ. ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని ఇలా సర్దేస్తుంది అనమాట అని. నేను ఇలాగా నాయి కూడా కొన్ని బట్టలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. రోజు లేవగానే ఫస్ట్ ఇక్కడ దేవుడు వాక్యం చదువుతుందన్నమాట. దేవుని వాక్యం చదివిన తర్వాత బయటకు వస్తుంది. ఇదిగోండి ఏసీ, ఇది మా రెండాన్ని ఇచ్చాడనమాట ఏసీ. ఇదొక రూము, ఇంకొక రూమ్లోకి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇదేమో వరండా అనమాట. ఇది కిచెను, ఇందాక మీరు చూసారు కదా. మళ్ళీ చూడండి, మా నాన్న ఇక్కడ ట్యాప్ పెట్టించాడు, షింక్ అనమాట, వాష్ బేసిన్. ఇదిగోండి, ఇదివరకు ఇదంతా ఓపెన్గా ఉండేది కదా, చేయి గోడలాగా ఉండేది. మెస్ పెట్టించారు, ఒక 2 months అవుతుంది పెట్టించి. ఇలాగ ఇప్పుడు దీనికి కట్టలు తీసుకొచ్చి వేయాలండి. డోర్ కర్టన్స్ అప్పుడు గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చాను. ఇప్పుడు దీని మెస్ కూడా కర్టన్స్ తీసుకురావాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ప్రశాంతంగా చూడండి, మొత్తం ఓపెన్ బేస్ అంతా కనిపిస్తుంది, పూల మొక్కలన్నీ. ఇవి పైకి వెళ్తానికి మెట్లు, ఆ పక్కనే వాష్రూమ్ ఉంటుంది అనమాట, సైడ్కి ఉంటుంది. అది కూడా అది వాష్రూము, డాబా పైకి మెట్లు, కొబ్బరి చెట్లు, నేరేడు చెట్లు, ఇదంతా అనమాట. లాస్ట్ ఇయర్ మీకు వంకాయలు చూపించాను ఇక్కడే అనమాట, ఆ కనిపించే ప్లేస్లో చీకటిగా ఉంది కదా, అదనమాట. ఇదిగోండి, వరండాలోంచి వెళ్ళగానే ఇదొక గది అనమాట. ఇదిగోండి, టీవీ చూస్తున్నారు. లైట్ వేయండి, కనిపించట్లా అను, లైట్ ఏమా. ఇదిగోండి, ఇదొక రూమ్ అనమాట. ఇదిగోండి, ఈ రూమ్లో ఒక 2 మంచాలు ఉంటాయి. ఇది మా నాన్న మడత మంచం, మా అమ్మదేమో నా వారి మంచం. ఇదిగోండి చికెన్ ఫ్రై. మా నాన్నేమో నాకు విడిగా తింటాం అలవాట్లేదు అన్నాడు, ఇంకా అమ్మ తింటాను. అయితే బాగుంటుంది వేడివేడిగానే పెట్టాను నాన్న, బిర్యానీతో పడి తింటాను అన్నాడు. ఇదిగోండి టీవీ, ఈ టీవీ నేను ఇచ్చానమాట. ఇదిగోండి పైన ఫోటో, ఆవిడ మా నానమ్మ, అమ్మ
అమ్మ నాన్న ఫోటో నిన్న ఫ్రేమ్ కట్టించాను అలాగా. ఆ పక్కన మాది కూడా ఫ్రేమ్ కట్టించి పెట్టాను అనమాట. నేను మా వారు 10 years బ్యాక్ ఫోటో అనమాట. ఇవన్నమాట మా ఫొటోస్. అమ్మ నాన్న ఫోటో మాది, మా నాన్నమ్మ. చిలకమ్మ అనమాట అమ్మ పేరు. అన్నపూర్ణమ్మ కాకపోతే చిలకమ్మ అనేవాళ్ళంట. అది ఈ రూమ్ ఫుల్గా ఇలా అన్నమాట. ఇదిగోండి దీనికి కూడా సీలింగ్ చేయించాడు అనమాట. 2 రూములకి సీలింగ్. చూపిద్దాం. ఇదిగోండి బ్యాక్ వచ్చేసాను. ఇది సీలింగ్ అనమాట. ఇదనమాట రూమ్. ఇది వీడ చిన్న ఇల్లు అండి, చిన్న ప్రపంచం అనమాట. మా నువ్వు వచ్చేసి పాపం అందించేసేసి టైర్డ్ అయిపోయి పడుకుంది. అనురాధా అమ్మాయి వాళ్ళు చీర కట్టుకుంటు కదండి పాపం నీరసం వచ్చేసింది. మా నాన్న చూడండి ఏమంటున్నాడు. మనవరాలు ఫస్ట్ చీరలు చూశారు కదా, ఇద్దరు షాక్ అనమాట. ఎన్ని కిలోలు చేయమంటా నాన్న? 4 కేజీలు స్వీట్లు పట్టరు వెళ్ళి తీసేద్దాం. చూసారా, కేజీ ఉప్పెట్టి దిష్టి తీయమంటాడు మా నాన్న. ఎందుకు 4 కేజీ స్వీట్లు తెస్తే, లేకపోతే 1 లక్ష రూపాయలు పట్టరండి దిష్టి తీసేద్దాం అయిపోద్ది. ఏమా 1 లక్ష రూపాయలు ఇచ్చేయండి దిష్టి తీసేద్దాం అయిపోద్ది. కొంచెమ్మా ఇదిగోండి వేడిగా చికెన్ బిర్యానీ. ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసేసింది కట్ట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, హ్యాపీ సంక్రాంతి. ఓకే చెప్పు. అందరూ బాగుంటారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అదిగోండి మా నాన్న సంక్రాంతి శుభాకాంక్షలు. మా నాన్న చక్కగా టేబుల్ మీద తింటున్నాడు బిర్యానీ. ఎలా ఉంది? చారు పోసుకున్నావా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. రేపు పిండి వంటల వీడియోతో కలుస్తాను. బాయ్.